హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వచ్చే సీజన్ ఐపీఎల్ 2025 కోసం మెగా ఆక్షన్ ఉంటుందని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమార్ క్లారిటీగా చెప్పారు. అయితే ఈ ఐపీఎల్ మెగా ఆక్షన్ ప్రతి 3 years కి ఒకసారి ఉంటుంది. లాస్ట్ గా 2022లో ఈ మెగా ఆక్షన్ జరిగింది. అయితే ఈ మెగా ఆక్షన్ కొన్ని స్ట్రగ్లింగ్ టీమ్స్ కి వాళ్ళ స్క్వాడ్ ని మళ్ళీ రీబిల్డ్ చేసి వాళ్ళ టీమ్ లో డొమెస్టిక్ అండ్ ఓవర్సీస్ స్టార్ పవర్ ని యాడ్ చేసేందుకు ఒక మంచి ఆపర్చునిటీ. అయితే ఈ మెగా ఆక్షన్ డేట్ అండ్ వెన్యూ ని వీళ్ళు ఇంకా రివీల్ చేయలేదు. అండ్ ఆక్షన్ రూల్స్ ని కూడా వీళ్ళు మేబీ జూలై ఆర్ ఆగస్ట్ మంత్ లో అఫీషియల్ గా రివీల్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈ వీడియోలో ఐపీఎల్ మెగా ఆక్షన్ రూల్స్ ఎలా ఉండబోతున్నాయి, ఆర్టీఎం అంటే ఏంటి, ప్లేయర్ రిటెన్షన్ పాలసీస్ ఎలా ఉండబోతున్నాయి, అండ్ ఫ్రాంచైజీస్ రిటర్న్ చేసుకోబోయే అన్క్యాప్డ్ అండ్ క్యాప్డ్ ప్లేయర్స్ యొక్క శాలరీస్ ఎలా ఉండబోతున్నాయి. సో ఇవన్నీ కూడా ఈ రోజు వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్లే ముందు సో ప్లీజ్ మన వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మెగా ఆక్షన్? బేసిక్లీ మనం మినీ ఆక్షన్ లో మనకి నచ్చిన ప్లేయర్స్ ని రిటర్న్ చేసుకొని మనకి అవసరం లేని ప్లేయర్స్ ని మాత్రమే ఆక్షన్ కి రిలీజ్ చేస్తాం. బట్ మెగా ఆక్షన్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ మాక్సిమం 4 ప్లేయర్స్ ని మాత్రమే రిటర్న్ చేసుకొని మిగతా ప్లేయర్స్ అందరినీ ఆక్షన్ కి విడిచిపెట్టాల్సి ఉంటుంది. సో మెగా ఆక్షన్ లో చాలా మంది స్టార్ ప్లేయర్స్ వస్తుంటారు అండ్ టీమ్స్ మారిపోతుంటారు కాబట్టి సో ఈ మెగా ఆక్షన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ ఫ్యాన్స్ కూడా ఈ ఆక్షన్ కోసమే చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తుంటారు. అయితే ఆల్రెడీ పాస్ట్ లో 2022, 2018, 2014 అండ్ 2011 లో మనం మెగా ఆక్షన్ చూసాం. బిఫోర్ 2022 సీజన్ ముందు వరకు 8 ఫ్రాంచైజీస్ మాత్రమే ఉండేవి కాబట్టి ఈ మెగా ఆక్షన్ పైన ఎవరు పెద్దగా వ్యతిరేకంగా లేకపోయే వాళ్ళు. కానీ 10 ఫ్రాంచైజీస్ వచ్చాక ఈ మెగా ఆక్షన్ కి కొన్ని టీమ్స్ ఎగనెస్ట్ గా ఉన్నాయి. దీనికి రీజన్ చాలా టీమ్స్ వాళ్ళ స్ట్రాంగ్ కోర్ టీమ్ ని బిల్డ్ చేసుకున్నారు. కొన్ని ఫ్రాంచైజీస్ టాలెంట్ స్కౌట్స్ ద్వారా యంగ్స్టర్స్ ని ఐపీఎల్ లో తీసుకుని వచ్చి వాళ్ళని గ్రూమ్ చేసుకొని ఈ రోజు వాళ్ళని సూపర్ స్టార్స్ గా మార్చారు. అలాంటి టీమ్స్ వాళ్ళు గ్రూమ్ చేసుకున్న ప్లేయర్స్ ని మెగా ఆక్షన్ లో విడిచిపెట్టడానికి రెడీగా లేరు. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై ఇండియన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ గత 3 ఏళ్లుగా చాలా మంది యంగ్స్టర్స్ ని ఈ 2 ఫ్రాంచైజీలు గ్రూమ్ చేసుకున్నారు. వీళ్ళతో పాటు రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కలకత్తా నైట్ రైడర్స్ అండ్ లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ దగ్గర స్ట్రాంగ్ కోర్ టీమ్స్ అయితే ఉన్నాయి. ఈ టీమ్స్ అన్ని మినిమం 8 ప్లేయర్స్ వరకు రిటెన్షన్ ని పెంచండి అని బీసీసీఐ ని రిక్వెస్ట్ చేశారు. ఆన్ ది అదర్ సైడ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ అండ్ గుజరాత్ టైటన్స్ ఎలాగైనా ఈసారి మెగా ఆక్షన్ కావాలి అండ్ రిటెన్షన్ నంబర్ కూడా 4 వరకే ఉండాలని వీళ్ళంతా బీసీసీఐ ని రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే వీళ్ళకి స్ట్రాంగ్ కోర్ టీమ్స్ లేవు. ఈవెన్ చెప్పుకోవడానికి వీళ్ళకి టాప్ 4 ని తప్పిస్తే బలమైన స్క్వాడ్ లేదు కాబట్టి సో వీళ్ళందరికీ మెగా ఆక్షన్ కావాలి. అయితే బీసీసీఐ అటు 4 ఇటు 8 రిటెన్షన్స్ కాకుండా ఒక ఆర్టీఎం తో కలిపి ఈ రిటెన్షన్ నంబర్ ని 5 కు పెంచినట్టు తెలుస్తుంది. అయితే ఇది అఫీషియల్ గా రాకపోయినా గానీ బట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకు ఈ ఆర్టీఎం అంటే ఏంటి? వాట్ ఈస్ ఆర్టీఎం? ఆర్టీఎం అంటే రైట్ టు మ్యాచ్ కార్డ్. బేసిక్లీ మెగా ఆక్షన్ లో ఒక ప్లేయర్ పైన టీమ్స్ అన్ని బిడ్డింగ్ చేస్తారు. అయితే ఆ ప్లేయర్ పైన ఒక టీం ఫైనల్ బిడ్డింగ్ కి వచ్చేసరికి ఆ ప్లేయర్ పాత టీం ఏదైతే ఉంటుందో ఆ టీం ఆర్టీఎం ద్వారా ఏదైతే ఫైనల్ బిడ్డింగ్ వేసిందో అదే అమౌంట్ కి ఆ ప్లేయర్ ఓల్డ్ టీం బై చేసుకోవచ్చు. అయితే 2014 అండ్ 2018 సీజన్స్ లో ఆర్టీఎం ఉండేది. బట్ 2022 ఐపీఎల్ లో 2 కొత్త టీమ్స్ రావడం వల్ల ఈ ఆర్టీఎం అనేది తీసేశారు. బట్ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆర్టీఎం చూడబోతున్నాం. ఇక ప్లేయర్ రిటెన్షన్ పాలసీ విషయానికి వచ్చేస్తే అంటే ఎంతమంది ఇండియన్ అండ్ ఫారెన్ ఆటగాళ్ళని రిటర్న్ చేసుకోవాలి, ఎలాంటి క్యాప్డ్ అండ్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ ని రిటర్న్ చేసుకోవాలి అన్న విషయానికి వచ్చేస్తే మనం ముందు చెప్పుకున్నట్టు ఆర్టీఎం తో కలిపి మొత్తం 5 ఆటగాళ్ళని రిటర్న్ చేసుకోవడానికి టీమ్స్ కి అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళు రిటర్న్ చేసుకునే 5 ప్లేయర్స్ లో మాక్సిమం 3 ఇండియన్ ఆటగాళ్ళని వీళ్ళు రిటర్న్ చేసుకోవచ్చు. అలానే 2 ఫారెన్ ఆటగాళ్ళని వీళ్ళు రిటర్న్ చేసుకోవచ్చు. అలా కాదని 4 ఇండియన్ ఆటగాళ్ళని గానీ లేకుంటే 3 ఫారినర్స్ గానీ వీళ్ళు రిటర్న్ చేసుకోలేరు. వీళ్ళు రిటర్న్ చేసుకోబోయే 3 ఇండియన్ ఆటగాళ్ళలో 3 క్యాప్డ్ ప్లేయర్స్ నైనా రిటర్న్ చేసుకోవచ్చు. లేదు అంటే 2 వరకు అన్క్యాప్డ్ ఆటగాళ్ళని రిటర్న్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే ఆక్షన్ కి ముందు 2 ఫారిన్ ఆటగాళ్ళని రిటర్న్ చేసుకున్నాక ఆక్షన్ లో ఆర్టీఎం ద్వారా 3వ ఫారెన్ ఆటగాళ్ళని రిటర్న్ చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా కుదరదు. మనం రిటర్న్ చేసుకోబోయే 5 ఆటగాళ్ళలో ఇన్క్లూడింగ్ ఆర్టీఎం తో కలిపి దాంట్లో కేవలం 2 ఫారెన్ ఆటగాళ్ళు మాత్రమే ఉండాలి. ఇన్ కేస్ ఏదైనా ఫ్రాంచైజీస్ 3 ఇండియన్ ఆటగాళ్ళని గానీ లేదంటే అంతకంటే తక్కువ ఇండియన్ ఆటగాళ్ళతో పాటు ఒక్క
ఫారిన్ ఆటగాన్ని మాత్రమే వీళ్ళు రిటైన్ చేసుకుంటే ఆప్షన్ లో ఆర్టీఎం ద్వారా రెండవ ఫారిన్ ప్లేయర్ ని బై చేసుకోవచ్చు. అయితే ఆప్షన్ కి ముందు టీమ్స్ వాళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ కి ఎంత శాలరీ ఇస్తారు అండ్ క్యాప్డ్ ప్లేయర్స్ కి ఎంత శాలరీ ఉంటుంది అండ్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ కి ఎంత అమౌంట్ ఇస్తారు అన్న విషయానికి వచ్చేస్తే ముందుగానే ఏదైనా ఫ్రాంచైజ్ ఒక్క ప్లేయర్ ని మాత్రమే రిటైన్ చేసుకుంటే అతనికి 14 crores ఇస్తారు. అయితే ఏదైనా ఫ్రాంచైజ్ ఇద్దరు ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంటే ఫస్ట్ ప్లేయర్ కి 14 crores, సెకండ్ ప్లేయర్ కి 10 crores ఇస్తారు. ఏదైనా ఫ్రాంచైజ్ ముగ్గురి ఆటగాళ్ళని రిటైన్ చేసుకుంటే ఫస్ట్ ప్లేయర్ కి 15 కోట్లు, సెకండ్ ప్లేయర్ కి 11 కోట్లు అండ్ థర్డ్ ప్లేయర్ కి 7 కోట్లు ఇస్తారు. మరి ఏదైనా ఫ్రాంచైజ్ నలుగురి ఆటగాళ్ళని రిటైన్ చేసుకుంటే మొదటి రిటైన్ చేసుకున్న ఆటగాడికి 16 కోట్లు, సెకండ్ రిటైన్ చేసుకున్న ఆటగాడికి 12 కోట్లు, థర్డ్ రిటైన్ చేసుకున్న ఆటగాడికి 8 కోట్లు అండ్ ఫోర్త్ రిటైన్ చేసుకున్న ఆటగాడికి 6 కోట్లు ఇస్తారు. ఇన్ కేస్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంటే 4 crores ఇస్తారు. అంటే ఏదైనా అన్క్యాప్డ్ ప్లేయర్స్ ని ఒకవేళ ఫస్ట్ రిటెన్షన్ గా తీసుకున్నా గానీ, సెకండ్ రిటెన్షన్ గా తీసుకున్నా గానీ, థర్డ్ అండ్ ఫోర్త్ రిటెన్షన్ గా తీసుకున్నా గానీ 4 crores మాత్రమే ఇస్తారు. ఇక ఇది గైస్ ఈసారి ఐపీఎల్ మెగా ఆప్షన్ రూల్స్ అండ్ ఐపీఎల్ పాలసీస్ ఆల్మోస్ట్ ఇలానే ఉండిపోతున్నాయి. ఇక దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.